హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గోబీ రైస్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. క్యాలీఫ్లవర్ రైస్ అని కూడా అంటారు దీన్ని. ఈ క్యాలీఫ్లవర్ అనేది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ఇలా క్యాలీఫ్లవర్తో గోబీ రైస్ కూడా చేసుకొని తింటే పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఆ గోబీ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేడైన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 మిరపకాయలని కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఒక హాఫ్ ఆనియన్ని కూడా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి మనం ఒక హాఫ్ క్యారెట్, హాఫ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వీటిని కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ మరియు క్యాప్సికమ్ని మనం 50% కుక్ చేసుకోవాలి. 50% కుక్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వీటన్నిటిని వేసి మనం ఈ మసాలాలన్నీ ఒక 2 మినిట్స్ వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం క్యాలీఫ్లవర్ని పకోడీలా చేసుకొని ఆ క్యాలీఫ్లవర్ని ఇందులోకి మనం వేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు ఈ మసాలాలంతా క్యాలీఫ్లవర్కి పట్టేటట్టు ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కుక్ చేసిన రైస్ని ఇందులోకి వేసి ఈ మిశ్రమం అంతా ఈ రైస్లో మిక్స్ అయ్యేటట్టు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, టేస్టీ గోబీ రైస్ లేదా క్యాలీఫ్లవర్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.